అందరికీ నమస్కారం. నేను మీ రవీంద్ర గౌడ్ నూనెముంతల. ఈరోజు యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహస్వామి గుడిలో సాక్షాత్తు దేవుడి సన్నిధిలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక నాయకుణ్ణి, ఒక దళిత నాయకుణ్ణి అవమానించడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, రేవంత్ రెడ్డి గారు, మీరు మీ శ్రీమతికి ఇచ్చిన విలువ ఒక ఉప ముఖ్యమంత్రికి ఇవ్వరా? మీరు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలను ఏకం చేస్తాను నిన్నగాక మొన్న మాట్లాడారు. మీరు ఎక్కడ బంజారాల్స్లో మాట్లాడారు, ఈ వెలేస్తున్నారు, కులాల వారీగా విడిదీస్తున్నారని మాట్లాడడం జరిగింది. మీరు మాట్లాడిన 2 రోజులు కాలే ఈ రోజు సాక్షాత్తు భగవంతుని సన్నిధిలోనే ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని కింద కూర్చోబెట్టడం, మీరు మరియు మీ శ్రీమతి గారు మరియు అలాగే మీ వర్గానికి సంబంధించిన కులస్తులను పెద్దపీట వేసి కూర్చోబెట్టి ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని కింద కూర్చోబెట్టడం ఇది ఎంతవరకు సమయం? ఒక్కసారి ఆలోచించండి. నేను ఒకటి తెలంగాణ ప్రజలను అందరిని అడుగుతున్నాను. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో విడదీసి పాలించే ఆలోచన రేవంత్ రెడ్డి గారిది. విడదీసి కులాల వారిగా విడదీసేది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు మీరు మాటల్లో ఉన్నట్టు మీ మాటలు వేరు, పనులు వేరు, మీరు చేసే పనులు వేరు. మీరు అంటే ప్రతి మాటలో